హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి అంటే నేను తిరుమలలో ట్రిప్ గురించి పెట్టాను కదా, దానికి నెక్స్ట్ వీడియో అనమాట. నేను కళ్యాణకట్టకు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఇక నేను హెయిర్ కింద 3 కత్తెర్లు ఇద్దాం అనుకున్నా. నాకు మొక్కుండే అనమాట, అది ఇచ్చేసాను. మీరు చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా గుండు చేయించుకున్నారనమాట. అది పుట్టు వెంట్రుకలు అంటారు కదా, అది. నెక్స్ట్ తర్వాత రూమ్కి వెళ్ళిపోయి మేము ఫ్రెష్ అయిపోయి ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి మేము రిపోర్ట్ చేయాలన్నమాట శ్రీవాణి టికెట్ మీద. నేను వెళ్ళేటప్పుడు దారిలో ఇవన్నీ తీయగలిగాను, అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. తిరుమల దర్శనం అయిపోయాక అందరూ ఇక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. అది కూడా తీశాను. తర్వాత షాప్స్ కొన్ని తీశాను, వెళ్ళేటప్పుడు కొన్ని తెరిచిన వరకు ఉన్న షాప్స్ తీశాను అనమాట. సరే, ఇక అక్కడ ఒక ముసలి ఆయన కూర్చొని ఉన్నారనమాట షాప్లో. కొంచెం నాకు అనిపించింది ఆయన ఒక్కరే కూర్చున్నారు, పాపం ఆయన జాలి అనిపించింది నాకు ఆయన ముసలాయన మీద చూస్తే. సరే, ఆయన షాప్లోకి వెళ్ళి తీసుకుందాము అన్ని వస్తువులను అనుకున్నాను, కానీ అప్పుడు తీసుకోలేదు. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు నేను తీసుకున్నాను అనమాట. సో అదొకటి కొంచెం యాడ్ చేశాను దీంట్లో. తర్వాత మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి మేము రిపోర్ట్ చేయాలి కదా. సో అక్కడికి వెళ్ళి నేను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర మేము అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్ళంగానే మాకు మా మొబైల్ ఫోన్స్ సబ్మిట్ చేసేయమన్నారు. అందుకే నేను ఏ వీడియోను తీయలేకపోయాను, శ్రీవాణి గురించి డీటెయిల్స్ కూడా నేనేమి తీయలేకపోయాను. లైన్ ఎంతసేపు పట్టింది ఏంటనేది మీకు చెప్తాను అంతవరకే. తర్వాత మాకు ఈ రూమ్కి రిటర్న్ వచ్చేసిన తర్వాత నేను జస్ట్ ఈ డీటెయిల్స్ అనమాట బోర్డు అక్కడ పెట్టుంటే అది తీశాను. ఇక అక్కడి నుంచి మేము కెన్సస్ అంటే కింద తిరుపతికి వచ్చేసాము. తిరుపతికి రాగానే తిరుపతి బస్ స్టాప్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నామండి. ఇది 3 స్టార్ హోటల్ కెన్సస్ అని. సో చాలా బాగుందండి ఈ హోటల్, నీట్గా ఉంది. 3 స్టార్ కదా, ఆబ్వియస్లీ నీట్గానే ఉంటుంది. హోటల్ కూడా బాగానే ఉంది. సో దాంట్లో ఉన్నామన్నమాట మేము. ఇక అక్కడ ఆ రూమ్లో నుంచి ఏంటంటే మాకు తిరుపతి కొండ కనపడుతుంది అనమాట, తిరుమల కొండ. సో రూమ్ లోంచి మేము అద్దాలు ఉన్నాయన్నమాట. ఆ గ్లాసెస్లో ఇంచే మాకు తిరుమల కొండ కనపడుతుంది. అసలు ఎంత నెక్స్ట్ డే మార్నింగే లేచి మేము ఆ వ్యూ అన్నది తీసానమాట. చాలా నచ్చింది నాకు, అసలు చాలా బాగుంది. రూమ్లో ఇంచే కనపడుతూ ఉంటే దేవుడిది కొండ. తర్వాత మేము కాస్త అంటే తిరుపతికి ఎందుకు వెళ్ళామంటే ఇక మాకు శ్రీనివాస మంగాపురం ఒకటి, తర్వాత అలివేలు అంటే మన పద్మావతి అమ్మవారి దర్శనము, తర్వాత ఇంకా అక్కడ చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి కదా, గోవిందరాజస్వామి గుడి, అవి దర్శనం చేసుకుందామని అనుకున్నాము. సో అందుకే తిరుపతికి వెళ్ళామన్నమాట. ఇక నెక్స్ట్ డే మాది అరుణాచలం ట్రిప్ ఉండే అనమాట. సో ముందు ఇవన్నీ చూసేసుకుందాము తిరుపతిలో అని చెప్పి మీరు చూడొచ్చు, కొండ తీసానమాట. ఇక్కడ మనకి నామాలు కూడా కనపడతాయండి, అంటే కొంచెం క్లియర్గా లేదు క్లాసెస్ మూలన, బట్ నేను కిందకి వెళ్ళినప్పుడు తీసానమాట. తర్వాత చాలా క్లియర్గా ఉంది. మీరు చూడొచ్చు, ఇది ఎంత బస్ స్టాప్ ఏరియా అండి. బస్ స్టాప్కి చాలా దగ్గరలో ఉంది ఈ హోటల్, చాలా నీట్గాను ఉంది. ఇది 3 స్టార్ హోటల్ అని చెప్పారు. సో ఎవరైనా ఏదైనా అంటే తిరుపతిలో రూమ్ తీసుకోవాలి అని అనుకుంటే మటుకు ఇది ఈ హోటల్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇది చాలా బాగుందండి. తర్వాత మేము ఈవినింగ్ అనమాట ఇక పద్మావతి అమ్మవారి గుడికి వెళ్దాము దర్శనం చేసుకుంటానికి అని చెప్పి ఈవినింగ్ మేము వెళ్ళామన్నమాట. ఇది చూడొచ్చు, తిరుపతి ఫ్లైఓవర్ అండి. ఇది ఎక్కడ చూసినా ఫ్లైఓవర్ మీద పిల్లర్స్ ఉంటాయి చూసారా, వాటి మీద కూడా నామాలు ఉన్నాయి చూడండి, స్వామివారి నామాలు. ఎంత బాగుందో అసలు, నీట్గా కూడా ఉంది. చాలా చెట్లు అవి మధ్యలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి తిరుపతి, చాలా నీట్గా ఉంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా హోటల్ మేమున్న హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అవి అరేంజ్ చేశారనమాట. వాళ్ళదే కాంప్లిమెంటరీ ఉంటే అక్కడ తినేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి గోవిందరాజస్వామికి గుడికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ నుంచి ఇక శ్రీనివాస మంగాపురం వెళ్ళామన్నమాట. సో ఇదంతా శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారనమాట. సో శ్రీనివాస మంగాపురం రీచ్ అయ్యాక అక్కడ ఈజీగానంటే తొందరగానే దర్శనం అయిపోయింది. జనాలు ఉన్నారులేండి, ఎక్కడికి వెళ్ళినది హాలిడేస్ టైం కాబట్టి ఉన్నారు. ఎక్కడైనా అంటే లైన్లో నుంచోవాల్సి వచ్చింది, బట్ తొందరగానే అయిపోయింది అనమాట ఇక్కడ దర్శనము.
చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది గుడి. అసలు ఎంతసేపు అక్కడ ఉండాలనిపించింది. కాసేపు కూర్చున్నాము అక్కడ ప్రసాదం తీసుకొని. చాలా మంది ప్రసాదాలు తీసుకుంటారు, అలా డస్ట్బిన్లో పడేస్తారండి. ఎంత తప్పండి అసలు. తీసుకోకుండా ఉంటే అయిపోతుంది కదా, లైన్లో నుంచొని మరి ప్రసాదాలు తీసుకుంటారు, డస్ట్బిన్లో వేసేస్తారు. నచ్చకపోతే కనీసం ఈ ఆవుకు ఎక్కడైనా పెట్టచ్చు కదా, అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఎంత పాపం అండి అది. ప్రసాదం తీసుకొని మరి డస్ట్బిన్లో పడేయటం, లేదా తినే వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా. ఇగో ఇలాంటివే చేస్తారు. అందుకే ఇలాంటివి చూస్తే బాధ అనిపిస్తుంది కొన్ని. ఇంకా అయినా నేను మీతో షేర్ చేశాను ఇక్కడ. తర్వాత గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ స్వామివారి దర్శనం చేసేసుకొని ఇంకా మేము అంటే కాసేపు అక్కడ కూడా కూర్చున్నాము, బాగుందని. ఇక అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేశాను నేను. చేసి ఇక బయలుదేరిపోయాము మేము రూమ్కని. మేము ఎందుకంటే మధ్యాహ్నం కల్లా మేము అరుణాచలం బయలుదేరిపోవాలండి. సో అందుకే ఇక అరుణాచలంకి వెళ్ళిపోవాలని హడావుడిగా మేము ఈ దర్శనాలు చేసేసుకొని స్వామివారిది శ్రీనివాస మంగాపురం గోవిందరాజ స్వామి దర్శనం చేసేసుకొని నైటే మేము పద్మావతి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం. కాబట్టి మేము ఇక అన్నీ అయిపోయాయి తిరుపతి దగ్గర ఇక ట్రిప్ అని అనుకున్నాము. ఇక అరుణాచలంకి బయలుదేరాం. మేము ట్రైన్లో బయలుదేరామండి మేము అరుణాచలంకి, తిరుపతి నుంచి అరుణాచలంకి. అంతేనండి ఇవాల్టి వీడియో. బాయ్.